తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు హాజరయ్యారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజా పోరాటాలు సహా తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. ప్రజా సమస్యలపై ఎలా ముందుకు వెళ్లాలి అన్న దానిపై నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. చూస్తున్నాం తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు హాజరయ్యారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజా పోరాటాలు సహా తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. ప్రజా సమస్యలపై ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. చూస్తున్నాం తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతోంది. తాజా రాజకీయ పరిణామాలే కాదు, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఈ కల్తీ మద్యం తాలూకు ప్రకంపనలు ఏ రకంగా ఉన్నాయి, ఏ రకంగా కల్తీ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు, బెల్ట్ షాపులు, వైన్ షాపులు, బార్లలో కూడా అందుబాటులోకి తెచ్చి ప్రజల ఆరోగ్యంతో ఏ రకంగా కూటమి సర్కార్ ఆటలు ఆడుకుంటుంది అనేది అక్కడ విజువల్స్ ప్లే చేసి మరి ఆయన వివరిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అలాగే ప్రజా సమస్యలపై ఎలాంటి పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది, అలాగే సంస్థాగతంగా పార్టీ నిర్మాణం, పోరాటాల్లో ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపై ఆయన దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ఈ సమావేశం కొనసాగుతోంది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి, చాలా అంశాలు ఇక్కడ చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది, సమావేశం కొనసాగుతున్నట్టుగా అప్డేట్ అందుతోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అరే, ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటనకు రంగం సిద్ధం చేసుకుంది. ఎందుకంటే ప్రధానంగా రాష్ట్ర ప్రజలకు సంబంధించి వైద్యానికి సంబంధించి మెడికల్ కాలేజీలను గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలను తీసుకొస్తే వాటిలో ఇప్పటికీ 10 మెడికల్ కాలేజీలను రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ పద్ధతిన ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. గత నెల 25వ తారీఖున జరిగినటువంటి విస్తృత స్థాయి సమావేశంలోనే ఒక కార్యాచరణను దాదాపుగా ప్రకటించినటువంటి వైఎస్ జగన్ ఇప్పుడు రానున్న రోజుల్లో ఏం చేయాలనేటువంటి అంశం మీద చాలా స్పష్టత ఇచ్చారు. ఈ నెల 9వ తారీఖున అంటే ఎల్లుండి వైఎస్ జగన్ నేరుగా నర్సీపట్నం వెళ్తున్నారు. అక్కడ మెడికల్ కాలేజీని ఆయన సందర్శించబోతున్నారు. కాబట్టి 9వ తారీఖు ఇది జరుగుతుంది. 10వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల్లో కూడా 1,000,000 సంతకాల సేకరణ చేయాలనేది ఒక ప్లాన్ అయితే చేసినటువంటి పరిస్థితి. 1,000,000 సంతకాలను సేకరించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద మెడికల్ కాలేజీలకు ప్రైవేటీకరణ చేయడం ద్వారా ఎంత వ్యతిరేకత ప్రజల్లో ఉందో తెలియజేసేందుకు ఈ 1,000,000 సంతకాల సేకరణ అయితే చేయబోతున్నారు. దానిలో భాగంగా 10 నుంచి 22వ తారీఖు వరకు పెద్ద ఎత్తున రచ్చబండ కార్యక్రమాలు చేయాలని సమావేశంలో నిర్ణయించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇది కాకుండా 28వ తారీఖున అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు కూడా నిర్వహించాలని చెప్పి వైఎస్ జగన్ ఇప్పటికే పార్టీ నాయకులకు సూచించినట్టు మన సమాచారం అవుతుంది. నియోజకవర్గ స్థాయిలో అంటే ప్రతి జిల్లాలో ఇప్పటికే ఒక్కొక్క మెడికల్ కాలేజీని ఇచ్చిన నేపథ్యంలో వాటన్నింటినీ ప్రైవేటీకరణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నేపథ్యంలో మొత్తం నియోజకవర్గ స్థాయిలో కింది స్థాయి వరకు కూడా ప్రజలకు తెలియాలి, వైద్యానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనేది తెలియజేయడం కోసం ప్రతి నియోజకవర్గంలో 28వ తారీఖున పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేపట్టాలని కూడా వైఎస్ జగన్ చెప్పారు. అట్లాగే 12వ తారీఖున నవంబర్ 12వ తారీఖున ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఈ కార్యక్రమాలు చేయబోతున్నారు. సేమ్ అలాగే నిరసన ప్రదర్శనలు పెద్ద ఎత్తున కలెక్టరేట్ దగ్గర జరగబోతుంది. అట్లాగే ప్రతి నియోజకవర్గానికి 50,000 సంతకాలను సేకరించాలనేది పార్టీ నిర్ణయించింది. మొత్తం 1,000,000 సంతకాల సేకరణ అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకుని వీటన్నిటిని కూడా రాష్ట్రపతి వరకు పంపించే విధంగా ప్లాన్ చేయాలనేది వైఎస్ జగన్ అయితే ఒక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే నవంబర్ 26వ తారీఖున గవర్నర్ను కలవటాన్ని కూడా ఒక ప్లాన్ చేస్తున్నారు. పార్టీ సంబంధించినటువంటి ముఖ్య
నాయకులు అట్లాగే పార్టీ అధినేత జగన్ కూడా నవంబర్ 26వ తారీఖున గవర్నర్ని కలిసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాల మీద ఒక నివేదిక ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది కాకుండా రాష్ట్రంలో కల్తీ మధ్య విపరీతంగా జరుగుతున్న నేపథ్యంలో అందులో తెలుగుదేశం పార్టీ నాయకులే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజల ఆరోగ్యాన్ని బలిపేట మీద నెట్టేసి అడ్డగోలుగా దోచుకుంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఏదో ఒక రోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను కూడా చేపట్టాలని ప్లాన్ చేశారు. ఆ డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. ప్రస్తుతం ఇంకా చర్చ అయితే జరుగుతుంది. దానికి సంబంధించి డేట్ కూడా మనకు సేపట్లోనే వెల్లడయ్యే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా అయితే మెడికల్ కాలేజీకి సంబంధించి పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టేందుకు ఒక కార్యాచరణ అయితే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక పీపీటీ రూపంలో మొత్తం అంతా కూడా ఒక పార్టీ నాయకులకు ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు జగన్. ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది. దాదాపు ఇంకొక అరగంట సేపు అయితే ఈ కార్యక్రమం జరిగే పరిస్థితి ఉంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా మెడికల్ కాలేజీకి సంబంధించి కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమం, నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు, అట్లాగే జిల్లా కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేసే కార్యక్రమం, అట్లాగే గవర్నర్ కలిసేటువంటి కార్యక్రమం, రాష్ట్రపతికి నివేదన ఇచ్చడం, ఇట్లా వరుసపెట్టి అన్ని కార్యక్రమాలు జరిగే విధంగా వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ఓకే రవీందర్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.